హాయ్ ఫ్రెండ్స్, నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ షాపింగ్‌కి వెళ్తున్నామని చెప్పేసి. ఇప్పుడైతే మేమైతే షాపింగ్‌కి అయితే వచ్చాము. పాపకైతే డ్రెసెస్ అయితే చూస్తున్నాము. ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంది. కానీ పాప చూసారు కదా రఫ్‌గా ఉందా, సాఫ్ట్‌గా ఉందా అని చెప్పేసేసి చూసుకుంటుంది. తనైతే సాఫ్ట్‌గా ఉండే క్లాతులే వేసుకుంటాను, ఇట్లా ఉండేవి నాకొద్దు అని చెప్పేసేసి అంటుంది. పార్టీ వేర్ డ్రెసెస్ అన్నీ ఈ విధంగానే ఉంటాయి అని చెప్పినా కూడా తనైతే లేదు, నాకు సాఫ్ట్‌గా కావాలి అని చెప్పేసేసి అడుగుతుంది. ఇంకా అక్కడి నుంచైతే వేరే షాప్‌కైతే వచ్చామండి. ఇక్కడ వెనక గ్రీన్ కలర్ చూసారు కదండీ! చాలా బాగుంది. పాప సైజ్ అయితే కాదు. మోడల్ కూడా చాలా బాగుంది. కలర్ కానీ కాంబినేషన్ చాలా బాగుంది. శ్రావణ మాసం వస్తుంది కదండీ! కలెక్షన్ అయితే చాలా బాగుంది. ప్రైస్ అయితే ఎక్కువే చెప్తున్నారండి. కానీ మనమైతే బార్గెన్ చేయాలి. మేమైతే సైజ్ చూసేలోపు తనైతే క్లాత్ అయితే చెక్ చేసుకుంటుంది, సాఫ్ట్‌గా ఉండదా లేదా అని చెప్పేసి. ఇక్కడైతే తనకి ఆ కలర్ అయితే నచ్చలేదంట. తర్వాతైతే పింక్‌లో చూసామండి. ఇవి కింద బార్డర్ వచ్చి అంత లుక్ అయితే అనిపియలేదు బార్డరు. పైన మొత్తం బాగుంది. మేమైతే 5:00 అయితే ఇంటి దగ్గర బయలుదేరాము. 5:30 కల్లా వచ్చేసాము. ఇంకా 5:30 నుంచి 6:30 వరకు తనది షాపింగ్ అయితే సరిపోయింది. ఇవైతే పాప సైజ్ అయితే కాదండి, పెద్దవాళ్ళవి. ఇక్కడొచ్చేసేసి 13-15 ఏజ్ వాళ్ళకైతే చాలా బాగున్నాయి డ్రెసెస్. క్లైమేట్ అయితే చల్లగా ఉందండి. వర్షం పడిద్దేమో అని చెప్పేసి అనుకున్నాము. కానీ మేము షాపింగ్ చేసినంత సేపు అయితే వర్షం అయితే పడలేదు. హ్యాపీగా అయితే షాపింగ్ అయితే చేసేసాము. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ మోడల్స్ ఉన్నాయి కదా! ఈ మోడల్స్‌లో అయితే పాపకైతే నచ్చిందంట. ఇంకా అవి తన సైజ్ అయితే చూపియమని చెప్తే తనైతే చూపిస్తున్నారు. ఈ మోడల్స్‌లో వచ్చేసేసి 5 కలర్స్ అయితే ఉన్నాయంట. తనైతే చూసుకుంటుంది ఏ కలర్ బాగుందా అని చెప్పేసేసి పక్క పక్కన పెట్టేసేసుకొని. తనకి ఈ కలర్ నచ్చి ఓపెన్ చేయమని చెప్తే ఓపెన్ చేశారు. చూస్తుంది. ఇదొకటి ఇంకోటి గ్రీన్ కలర్ కూడా ఓపెన్ చేపిచ్చి చూపిచ్చారు. పాపకైతే ఈ కలర్ అయితే తీసుకున్నామండి. పాపకైతే ఈ కలరు లేదు అందుకని చెప్పేసి ఎప్పుడు వేసే కలర్ కాకుండా ఈ కలర్‌లో అయితే తీసుకుందామని చెప్పేసేసి ఆ కలర్ అయితే తీసుకున్నాము. ఇక్కడొచ్చేసేసి లెహెంగాస్ ఉన్నాయండి. కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి. ఇంకా పాపదైతే షాపింగ్ అయితే అయిపోయింది కదా! 6:30 కల్లా ఇంకా తను షాపింగ్ అయిపోగానే ఇంకా మొదలుపెట్టింది, నాకైతే ఆకలేస్తుంది అని చెప్పేసేసి. లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా! నేనైతే ఇంటి దగ్గర నుంచే బ్రెడ్, కీరా అయితే తీసుకొచ్చానని చెప్పేసి ఇంకా తనైతే ఒక చోట కూర్చోపెట్టేసేసి నువ్వు తింటా ఉండు అని చెప్పేసి చెప్పానండి. ఇంకా తనదైతే షాపింగ్ అయిపోయింది కదండీ! ఇంక మేము శారీస్ అయితే చూద్దామని చెప్పేసేసి వచ్చాము. ఇంకా తన షాపింగ్ అయిపోతే ఇంక చాలండి, ఇంకెళ్దామా అని అడిగిద్దండి. తన షాపింగ్ అంత వరకే తను ఓపికగా ఉంటది. ఇంక తనదయిపోతే ఇంకా వెళ్దామా అని అడిగిద్ది. అందుకని ఎప్పుడు ఎక్కడికి బయటకొచ్చినా కూడా ముందు మెయిన్ తనదైతే చూసుకొని తర్వాత వేరేది మేము చూస్తాము. ఇక్కడొచ్చేసి ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి. వెయిట్‌లెస్‌గా అయితే ఉన్నాయి. ఇక్కడ శారీస్ కూడా చాలా బాగున్నాయండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంది. చూసారు కదా! ఇక్కడ వైట్ కలర్ శారీస్ వచ్చేసి 500 రూపీస్ అంట. ఇక్కడ శారీసే కాదండి, డ్రెస్ మెటీరియల్స్, టాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడొచ్చేసేసి శారీస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ ఏది తీసుకున్నా కూడా దాని మీద ఉన్న రేటు కంటే 100 రూపీస్ అయితే తగ్గిస్తారంట. ఈ విషయం మాకైతే సగం షాపింగ్ చేశాక చెప్పారు. అప్పుడైతే తెలిసింది. శ్రావణ మాసం వస్తుంది కదండీ! శారీస్‌లో కూడా చాలా బాగా ఉన్నాయి మోడల్స్. కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ బార్గెయిన్ చేసేది కూడా ఏమీ లేదండి. చెప్పాను కదా! దాని మీద ఉన్న రేట్ కంటే 100 రూపీస్ అయితే తగ్గించి ఇవ్వటమే. ఈ శారీ వచ్చేసి కలర్ కాంబినేషన్ చాలా బాగుందని చెప్పేసి చూసాము. ఇక్కడొచ్చేసి బాగా రష్ ఉందండి. వీకెండ్ కదా! ఇక్కడైతే మేము చాలా సేపు వెయిట్ చేసాము. ఇక్కడ బాగా జనాలు ఉన్నారు కదా! వాళ్ళు చూపియటానికి కూడా వీలు లేకుండా ఉంది. వెయిట్‌లెస్ శారీస్ ఇష్టపడేవాళ్ళు ఈ మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ శారీ వచ్చేసేసి 550 అంటండి. అంటే 450 పడిద్ది. చూసారు కదా! చాలా వెయిట్‌లెస్‌గా ఉంది. ప్రైసెస్ చాలా రీజనబుల్‌గా అనిపించినియి. ఇక్కడ ఎక్స్చేంజ్ కూడా లేదండి. మనమైతే క్లాత్ కానీ ఏదన్నా మొత్తం అయితే చూసుకొని అయితే తీసుకోవాలి. ఇక్కడ పార్టీ వేరే కాకుండా డైలీ యూజెస్ శారీస్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. కానీ ఓపికగా అయితే చూసుకోవాలి. ఇక్కడొచ్చి ఈ శారీ అయితే 300 రూపీస్. నేనైతే అంత త్వరగా అయితే తీసుకోనండి. నాకైతే బాగా నచ్చాలి అప్పుడైతే తీసుకుంటాను. పాపకు కూడా అంతేనండి. బాగా నచ్చితేనే తీసుకుంటాము. లేకపోతే ఇంకో షాప్‌కి అయితే వెళ్ళి చూసుకుంటాము.
ఇక్కడ ఈ శారీస్ వచ్చేసేసి 500 రూపీస్. దీంట్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఈ మోడల్‌లోనే యెల్లో కలర్ అయితే చూసానండి. చాలా బాగుంది. అదైతే పిక్ మిస్ అయింది. ఇక్కడ చూసారు కదా! ఇదేమనుకుంటున్నారండి మీరు? నేనైతే డ్రెస్ అనుకున్నాను. కానీ డ్రెస్ కాదంట. నైటీ మీద చున్నీ వచ్చింది. నేనైతే ఫస్ట్ టైమ్ చూసానండి. చాలా బాగుంది. రేట్ అయితే అడగలేదు. ఇంక ఇవి వచ్చేసేసి నైట్ ప్యాంట్ షర్ట్స్ అండి. దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకా పాపకైతే ఓపిక అయిపోయింది. ఇంకెంతసేపు అని చెప్పేసేసి అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి శారీ అయితే వెరైటీగా ఉన్నాయి. అన్నీ బొమ్మలు అని చెప్పేసేసి చూస్తున్నాము. చూసారు కదా! ఫిష్, లీవ్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసేసి ఇలాగ షాపింగ్ వస్తే చాలా ఓపికగా అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసేసి ఈ శారీ అయితే 520 రూపీస్ అంటండి. చూసారు కదా! బోర్డర్ కూడా చాలా బాగుంది. పెద్దదిగా వచ్చి ఇక్కడ వచ్చేసి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి శారీస్‌లో. చూసారు కదా! కలర్స్ కానీ, కాంబినేషన్ కానీ చాలా అయితే బాగున్నాయి. శారీస్ కూడా అంత బరువైతే లేవు. అన్ని శారీస్ చూసాను కదా! చాలా వెయిట్‌లెస్‌గా అయితే ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గా అయితే ఉన్నాయి. ఈ టైప్‌లో తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నామండి. కానీ లాస్ట్ మినిట్‌లో ఎందుకో వద్దులే మళ్ళీ అని చెప్పేసేసి తీసుకోలేదు. ఇక్కడ దీని కాస్ట్ వచ్చేసేసి 450 రూపీస్ అంట. దీంట్లో కూడా ఒక 4, 5 కలర్స్ అయితే ఉన్నాయండి. ఇంకా కిందకి కూడా తీసుకెళ్ళిపోయామండి బిల్లేపీయటానికి బాగున్నాయి అని చెప్పేసి. కానీ లాస్ట్‌లో చూస్తే ఎందుకో వద్దులే అనిపించేసేసి లాస్ట్‌లో అయితే ఈ శారీస్ అయితే ఇంకా తీసుకోలేదు. ఓపికను టైం ఉండాలే కానీ మొత్తం అయితే ఈ షాప్‌లోనే సరిపోయిద్దండి టైం మొత్తము. కానీ చూసుకుంటా ఉంటే పిల్లలతో మాత్రం అస్సలు కుదరదండి. పాపం వాళ్ళకైతే బోర్ కొడతా ఉంటది. మనమేమో చూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకైతే బోర్ కొడతా ఉంటది కదా! చూసారు కదా! ఈ శారీ చాలా బాగుందండి కలర్ కాంబినేషను. ఇంకా శారీస్ అయితే చూసేసి మేమైతే ఇంక బయటికైతే వచ్చేస్తున్నామండి. నేను ఇంకా బయటికి రాగానే అయితే షాప్ పేరు అయ్యైతే వీడియో తీశానండి. ఇంకెప్పుడైనా వెళ్ళటానికి బాగుంటుంది కదా అని చెప్పేసేసి వీడియో అయితే తీశాను. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా లోపల నుంచి బయటికి రాగానే ఇంకా బయటే ఇవి అయితే క్లిప్స్ పెట్టేసి అమ్ముతున్నారు. సరే అని చెప్పేసి వెళ్ళి చూస్తున్నాను. క్లిప్స్ ఏ ఐటమ్ అయినా 50 రూపీస్ అంటండి. నేనైతే ఇలా చూసి బాగున్నప్పుడల్లా రీజనబుల్‌గా ఉంటే ప్రైస్ అయితే కొనేసేస్తానండి. అలా చాలా అయితే కొన్నాను. ఇంకా పాప అప్పుడప్పుడైతే పెట్టుకుంటా ఉంటది. ఈసారి అయితే అసలు ఏం తీసుకోలేదు. తీసుకున్నయన్నీ ఉన్నాయి అట్లని. ఈసారికైతే వద్దు అని చెప్పేసేసి ఏమీ తీసుకోలేదు. ఏదైనా డిఫరెంట్‌గా ఏదైనా బాగా నచ్చి ఉంటే మాత్రం తీసేసుకుంటాను అట్లా ఎప్పుడైనా. ఇక్కడ సెట్ వచ్చేసేసి 900 రూపీస్, 800 అలా చెప్తున్నారు. డిజైన్ అయితే చాలా హెవీగా ఉంది. చూసారు కదా! ఇలాంటివి ఇక్కడ చూస్తే బావుంటాయండి. మనం ఇంటికి తీసుకెళ్ళి చూడగానే ఏదో డల్‌గా అలా అనిపిస్తాయి. అన్ని సెట్స్ కూడా ఉన్నాయి. వడ్రానాలు కూడా ఉన్నాయి. బటర్‌ఫ్లై క్లిప్ అండి. ఆల్రెడీ ఇలాంటిదే తీసుకున్నాను నేను. 80 రూపీస్ పెట్టయితే తీసుకున్నాను. కానీ ఇక్కడొచ్చి 50 రూపీస్. ఇంకైతే మేము అక్కడ చూసేసుకొని ఇంక దారిలో వస్తా ఉంటే బ్లౌజెస్ చూసారు కదా! వర్క్ అయితే చాలా బాగున్నాయి. చాలా ప్రైస్ కూడా ఎక్కువే చెప్తున్నారు. ఈ శారీస్ కూడా ఎక్కువే చెప్తున్నారండి. 3000, 3500 అలా అయితే చెప్తున్నారు. ఇంకా మేము వెళ్తా ఉంటే మళ్ళీ మధ్యలో అయితే శారీస్ అయితే షాపింగ్ కనపడినియి. మళ్ళీ అయితే ఒకసారి అయితే చూస్తున్నాము. ఇవైతే 800 ఏమో చెప్తున్నారండి కాస్ట్. ఇంకా షాపింగ్ అయిపోగానే ఇంకా ఐస్ క్రీమ్ అయితే అడిగింది పాప. ఇంకా సరే అని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే ఇప్పిస్తున్నారు. మనం ఎన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వచ్చిన ఫుడ్డు వాళ్ళు బయటియి అనేది అడగాల్సిందే. కానీ మనం షాపింగ్ చేసేటప్పుడు అప్పటికప్పుడు ఆకలి అని చెప్తే ఉండవు కదా! అందుకని చెప్పేసి నేను ఇంట్లో ఏదో ఒకటి అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకువెళ్తాను. ఇక్కడైతే ఇంక పాప కూర్చొని అయితే ఐస్ క్రీమ్ తింటుంది. ఇంక మేము బయలుదేరే టయానికైతే లైట్‌గా అయితే వర్షం స్టార్ట్ అయిందండి. కానీ తడవలేదు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.